కాపు ఉద్యమ నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ముద్రగడ పద్మనాభంను జాయిన్ చేశారు. వెంటనే ఆయనకు చికిత్స ప్రారంభించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. అయితే అంతకు ముందు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకెళ్లాలని వారికి ముద్రగడ సూచించడం జరిగింది. అయితే ఈ క్రమంలో స్థానిక వైద్యుల సూచన మేరకు ముద్రగడను హుటాహుటిన కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ముద్రగడకు చికిత్స కొనసాగుతూ ఉంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభంను కుమార్తె క్రాంతి పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ముద్రగడ కుమార్తె క్రాంతికి తండ్రికి విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కాకినాడలోని తండ్రిని పరామర్శించడానికి కూతురు క్రాంతి వచ్చారు. అయితే క్రాంతిని పద్మనాభం ఉన్న రూమ్కు హాస్పిటల్ సిబ్బంది పంపించడంతో హాస్పిటల్ సిబ్బందిపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా ముద్రగడ దగ్గరికి ఎవరిని పంపించొద్దని క్లారిటీ ఇచ్చేశారు.